హలో ఎవ్రీవన్, మీకు ఇప్పుడైతే మనకి సినిమాస్లో చూపించే రైల్వే స్టేషన్ అయితే నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నా. ఇది వచ్చి మన ఫిలిం సిటీలో ఉందన్నమాట. సో ఇది ఫేక్ డమ్మీ రైల్వే స్టేషన్. సో ఇది రియల్ అనుకుంటారేమో, కాదండి. సో ఇక్కడే చాలా మూవీస్ తీశారనమాట. లైక్ చెన్నై ఎక్స్ప్రెస్, అత్తారింటికి దారేది, దిల్వాలియా లే జాయింగే, ఇంకా సీరియల్స్ ఆల్సో. సో ఈ స్పాట్లోనే అత్తారింటికి దారేది మూవీలో మన పవన్ కళ్యాణ్ గారు నాకు ఈ స్టేషన్ మొత్తం కావాలి అని అంటారు కదా. సో అట్లా అనమాట, ఆ స్టేషనే అనమాట. ఇది చాలా షూట్స్ ఇప్పుడైతే ఇట్లా ఉంది, కానీ ఖాళీగా షూటింగ్స్ జరిగేటప్పుడు ఇక్కడ మన ఆర్టిస్టులు అందరూ ఉంటారనమాట. అంటే ఏ మూవీకి తగ్గట్టు ఆ స్టేషన్ నేమ్ని అక్కడ మెన్షన్ చేస్తారు. సో చాలా బాగుంది కదా, నాకైతే భలే అనిపించింది. ఇక్కడ సీరియల్స్ కూడా షూట్ చేస్తారనమాట. సో ఇంకా మనం రైల్వే స్టేషన్ అయితే చూసేసాం కదా, ఇంక లోపలికి వెళ్ళి ట్రైన్ కూడా చూద్దాం. చాలా బాగుంది ఈ ఎక్స్పీరియన్స్, నాకు సూపర్గా అనిపించింది. ఇక మా వాళ్ళు అయితే ఇక్కడ రిలాక్స్ అయ్యారు. బస్సు అయితే నిండుగా ఉంది. మన నెక్స్ట్ బస్ వచ్చేంత వరకు మనం ఇక్కడ వెయిట్ చేయాలి. సో మనం తర్వాత బస్సు అనేది పికప్ చేసుకుంటుంది. సో ఈలోపు మనం లోపలికి వెళ్ళి ట్రైన్ చూసేద్దాం, వచ్చేసేయండి. సో ఇంకా ఇదన్నమాట ఓవరాల్గా బయట స్టేషన్ అయితే ఇదిగో ఇట్లా ఉంది. ఇంకా లోపలికి పోదాం. సో అందరూ తప్పకుండా చూడాల్సిన ప్లేస్ అనమాట రామోజీ ఫిలిం సిటీ అనేది. ఇక్కడ చాలా ఉన్నాయి అద్భుతాలు, ఆశ్చర్యాలు, మాయా లోకాలు. ఓ మై గాడ్, నాకైతే చాలా 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 బాగా నచ్చింది. ఇదిగోండి ఓవరాల్గా ఇదే అనమాట. ఇది వచ్చేసి టికెట్ కౌంటర్. ఇక్కడ వచ్చేసి మనకి ఏ ఏ స్టేషన్స్కి ఏవి అవైలబుల్గా ఉంటాయి అనేది అక్కడ మొత్తం ఉందన్నమాట. ఇంకా మనం లోపలికి వెళ్ళి ట్రైన్ చూద్దాం. ఇదిగోండి ట్రైన్ చూసారా ఎంత బాగుందో. మనల్ని ఇంత మోసం చేస్తున్నారనమాట సినిమా వాళ్ళు. సో ట్రైన్ సీన్స్, ఓవరాల్గా స్టేషన్ సీన్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ట్రైన్ కూడా చూసారా, అసలు అచ్చం నిజంగా ట్రైన్ ఉన్నట్టే ఉంది. ఒక బోగిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట. అసలు ఎంత బాగుందో, సీట్స్ చూడండి. అసలు చాలా చాలా అంటే చాలా బాగుంది. నాకైతే సూపర్గా నచ్చింది. ప్రస్తుతానికైతే ఇక్కడ మన బెజవాడ పేరుంది. ఐ మీన్ ఏదో మూవీ షూటింగ్ జరిగినట్టుంది మేము వచ్చే ముందు. అసలు స్టేషన్ కూడా చూసారా అక్కడ ఎంత బాగుందో, సూపర్గా ఉంది. నాకైతే సూపర్ సూపర్ సూపర్గా నచ్చేసింది. సో ఇదిగో ఇక్కడే అనమాట మన పవన్ కళ్యాణ్ గారు అత్తారింటికి దారేది మూవీలో నాకు ఈ స్టేషన్ 5 నిమిషాల్లో కావాలి, కొనేసేయండి అంటారు కదా. సో ఆ సీన్ ఇక్కడే షూట్ చేశారు. చూసారా చాలామంది దిల్వాలియా లే జాయింగే ఆ మూవీలో షారుఖ్ కాజల్ని ఇలా ఎత్తుకుంటారు, అదే ఎక్కిస్తారు కదా ట్రైన్. ఆ సీన్ ఇక్కడ రీక్రియేట్ చేస్తున్నారు కొంతమంది. చాలామంది రీల్సే తీసుకుంటున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు. మేము కూడా ఫొటోస్ దిగాం, అది కూడా మీకు తర్వాత చూపిస్తాం. ఓవరాల్గా ట్రైన్ సీన్స్ అన్నీ ఇక్కడ సీరియల్ షూటింగ్స్ కూడా జరుగుతాయంట. సో ఇదన్నమాట స్టేషను, చాలా బాగుంది. మీరు కూడా మంచిగా విజిట్ చేయండి. ఇంకా రాని వాళ్ళు ఉంటే డెఫినెట్గా రావాలి, అందరూ చూడాల్సిన ప్లేస్. సో నాకైతే చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్. ట్రైన్ చూసారా, ఓ మై గాడ్, కింద ఇంతే చక్రాలు పెట్టారు. ఇది వచ్చి భోగి అనమాట. ఇదిగోండి నేను చేయిస్తున్నాను. మనం కూడా ఈ సీన్ రీక్రియేట్ చేద్దామని. సో స్టేషన్ అయితే మొత్తానికి ఇదనమాట. ఏ మూవీకి తగ్గట్టు అట్లా సెట్ చేసుకుంటారు వాళ్ళు. ఇక్కడ చాలా మూవీసే తీశారు. లైక్ చెప్పాను కదా, ఇక్కడ కనిపిస్తున్న ఈ బోర్డు, ఎంటీ బోర్డు మీద అప్పటికప్పుడు అంటే ఏ స్టేషన్ పేరు కావాలనుకుంటే ఆ స్టేషన్ పేరు అక్కడ మెన్షన్ చేస్తారనమాట. ఇది చూసారా అచ్చం అసలు మన రైల్వే స్టేషన్లానే ఉంది. నేనైతే రైల్వే స్టేషనే అని అనుకున్నా, కానీ అస్సలు కాదు. కానీ అసలు నిజంగా రైల్వే స్టేషన్ అంటే నమ్మేస్తారు తెలుసా, అంత బాగా వేశారు సెట్. చాలా బాగుంది. నాకైతే 2 కళ్ళు చాలలేదు అనిపించింది అసలు. ఇంకా మేము అక్కడ దిగిన ఫొటోస్ కూడా షేర్ చేస్తున్నా, చూసేయండి గాయస్. ఓవరాల్గా మన మూవీస్ అండ్ సీరియల్స్లో చూపించే రైల్వే స్టేషన్కి సంబంధించిన సీన్స్ అన్నీ ఇక్కడే తీస్తారు. ఇక్కడ తీసి వాళ్ళు ఎడిటింగ్ చేసుకొని మనకి ప్రొజెక్ట్ చేస్తారనమాట. సో నాకైతే చాలా బాగా అనిపించింది ఈ రైల్వే స్టేషన్లో. నా జర్నీ ఇలా ఉంది. సో మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఫిలిం సిటీ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. కొంచెం లేట్ అవుతుంది అప్లోడ్ చేయడానికి, ఎందుకంటే పాపకి స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా. సో దానివల్ల నేను కొంచెం ఎడిటింగ్ చేసుకొని పెట్టేసరికి కాస్త లేట్ అవుతుంది. సో ఏమనుకోకండి ఫ్రెండ్స్, కాస్త
ఓకేనా. వీడియో అనేది కొంచెం లేట్ అవుతుంది. ఫిలిం సిటీ మొత్తం వీడియో కూడా తీసా, అది కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తా. బికాజ్ కొంచెం స్కూల్ స్టార్ట్ అయిపోవడం, పాపను తీసుకురావడం, సో ఈ పనే అయిపోతుంది. ఎడిటింగ్ చేయడానికి టైం అస్సలు కుదరట్లేదు. కానీ ఎడిట్ చేసి తప్పకుండా మీకు మొత్తం చూపిస్తా అనమాట. సో స్టేషన్ అయితే ఇది ఓవరాల్గా ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. బాయ్.